థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నేతను కోల్పోయింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టంగా మనం చెప్పొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణ వార్త వినంగానే బీఆర్ఎస్ కార్యకర్తల్లో నిజంగా ఒక నిరుత్సాహం అయితే చాలా క్లియర్గా అవుపడుతూ ఉంది. ఇక్కడ కార్యకర్తల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ముందుగా BVR న్యూస్ యజమానికి ధన్యవాదాలు. సార్ ఏం చెప్తారు? అంటే ఆ న్యూస్ వినంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక లేరు అని వినంగానే మీకు ఎట్లా అనిపించింది? వాస్తవంగా అన్నగారి నేతృత్వంలోనే ఉద్యమంలో మేము కీలకంగా పనిచేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్న లేడు అనగానే వాస్తవంగా మొన్న రోహిణి హాస్పిటల్లో ఉండగానే ఇట్లా జరిగింది అనగానే చాలా బాధాకరంగా వాస్తవంగా నేను కూడా చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. నిన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడంగానే మళ్ళీ ఇట్లా జరిగింది అనగానే చాలా బాధగా అనిపించింది. వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్ద దిక్కు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని భావించుకుంటున్నాం మేము. ఎందుకంటే ఉద్యమం టైంలో ఆయన చేసిన ఉద్యమం చాలా కీలకంగా ఉంది కాబట్టి విద్యార్థులేం కానీ ఏ విధంగా ఆయన ఉద్యమం నడవాలంటే అది ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఆడ కేసీఆర్ పిలుపు మేరకు ఇక్కడ హన్మకొండలో ఆయన నేతృత్వంలో మీ అందరం కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికును మీకు సంబంధం ఎప్పటి నుంచి ఉంది సార్? మీకు నేను 2002లో టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో అప్పుడు ఉన్న చెప్పండి. నా పేరు కేతిరి రాజశేఖర్. నేను 14వ డివిజన్ వరంగల్ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉంటా. అన్నతోని 2002లో నుండి అన్న అప్పుడు యూత్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో అప్పుడున్న నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయ్యే క్రమంలో మాకు మేముండే ఏరియాలలో స్లమ్లలో ఉండడం వల్ల అన్నప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి ఉద్యమాన్ని ఏ విధంగా చేయాలంటే మాలాంటి యువకులందరినీ కూడా అన్న ఒక యువకుడు అనే మేము కూడా అన్న ఆలోచన విధానం మీద పనిచేయడం జరిగింది. ఆడ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న పిలుపు మేరకు ఇలా జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు నర్సంపేటలో పెద్ద దిక్కు నిజంగా బీఆర్ఎస్ పార్టీ కోలుకొలిని దెబ్బ. దాన్ని ఇప్పుడు భర్తీ చేయాలంటే మీ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది? యాక్చువల్లీ ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇలా గ్రేట్, అదేవిధంగా మన వరంగల్ ఉమ్మడి జిల్లా కాకుండా ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీని మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేసిండో ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా నెక్కొండ, చంద్రపేట, నల్లబెల్లి, దుగ్గొండి ప్రాంతాలలో కూడా మండలాల వారిగా కూడా అన్ని రంగాల్లో రైతులకు కానీ ఉద్యమకారులతో పాటు ఆ రోజు ఈనాడు ఇప్పటికి కూడా కాపాడుతూ ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అక్కడ పార్టీకి చాలా వాస్తవం కూడా చాలా ఇబ్బంది అనేది ఉంది. దాన్ని ఏది ఉన్నా కూడా కేసీఆర్ గారు అదేవిధంగా వదినమ్మ గారు ఉన్నారు కాబట్టి ఆ పార్టీని కంపల్సరీ వాళ్ళు పార్టీ ఆలోచన విధానం మీద పార్టీ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎంత ఏదైనా కానీ మా నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు లేనప్పుడు ఎట్లా ఉండే అనే ఆలోచన విధానమే మొన్నటిదాకా కూడా జరిగింది. కాబట్టి వాస్తవంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న లేదంటే చాలా నర్సంపేట కాన్స్టిట్యున్సీ ప్రజల కార్యకర్తలందరూ చాలా ఇబ్బందులో ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంటే ఉద్యమం టైంలో చాలామందిని కోఆర్డినేట్ చేసుకుంటా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి మీ కార్యకర్తలు స్టిల్ అక్కడ చెప్పారు. దీన్ని నమ్మొచ్చా? నిజంగానే పెట్టుకున్నారా వారు అప్పుడు? అన్న నర్సంపేట కాన్స్టిట్యున్సీలో నల్లబెల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. దాంట్లో భాగంగా అన్న రెడ్డిస్ కులంలో పుట్టినా కూడా నిరుపేద కులం నుండి వచ్చిండు. వాస్తవంగా అన్నకున్న పొలాలు వాళ్ళ అన్నదమ్ములు పంచుకున్న భూమి ఏదైతే ఉన్నదో అప్పుడు ఉద్యమం టైంలో ఆయన సొంత ఖర్చుల కోసం ఆనాడు పెళ్లి కాలే కాబట్టి అన్న ఏం చేసినట్టు ఉద్యమంలో కేసీఆర్ మాటల విధానాన్ని ఆలోచన మేరకు అన్న ఎన్నో రకంగా ఇబ్బంది పడుతూ ఖర్చులు పెట్టి మాలాంటి యువకులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఉద్యమం నడిపించడం కోసం అన్ని తీర్లా కోల్పోయి ఈనాడు 2 పిల్లలున్నా కూడా ఎలాంటి సంపాదించుకోకుండా ఎమ్మెల్యే అయ్యి కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ అయ్యి ఇలా ఉద్యమకాడు అయ్యి కూడా ఎలాంటి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా అట్లాంటి ఇబ్బందులలో ఉన్నాడు ఇప్పుడు కూడా అన్న. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అన్న కుటుంబాన్ని కాపాడుతాయనే మాకు నమ్మకం ఉన్నది. ఓకే, సో ఇప్పుడు కార్యకర్తలకి ధైర్యం నింపాలంటే ఇప్పుడు ఎట్లా? ఏది ఏమైనప్పుడు వాస్తవంగా అన్న చనిపోయిందంటేనే బాధగా ఉన్నాం.
దీన్ని కోలుకోవాలని ఏదున్నా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాకు ఎప్పటికప్పుడు 5 రోజుల కాడిని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ధైర్యంగా ఉండండి అని వాస్తవంగా మా ప్రజలందరికీ మా పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాడు. యా సార్, ఇప్పుడు మీకును పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితం గురించి వాస్తవం ఏంటంటే అన్న ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా హనుమకొండలో అన్నప్పుడు బ్యాచిలర్గా ఉండి ఉద్యమాన్ని నడిపించేవాడు. ఆ ఉద్యమాన్ని నడిపించే క్రమంలో మీ అందరం అన్న దగ్గర ఉండేది కాబట్టి సాధక బాధకాలు అన్న ఏదున్నా కూడా మాకు దగ్గరన్న స్నేహంగా అంటే ఒక లీడర్ లాగా మిట్టం కాకుండా అన్నదమ్ముల్లాగానే అన్న తమ్ముడు ఎలా ఉంటాడో ఆ విధంగా ఇట్లా ఉండాలి తమ్మి, అట్లా ఉండాలి, ఇట్లా ఉద్యమం చేద్దాం, ఇట్లా చేద్దాం అనే దాని మీద చెప్పడం జరుగుతుంది ఎప్పుడు కానీ అన్న కూడా. యా సో మీరు ఆల్రెడీ ఎక్కడికే వెళ్తున్నట్టున్నారు కదా? అవును, నర్సంపేటకే వెళ్తున్నారు. నర్సంపేటకి వెళ్తున్నాం. యా ఫైనల్ ఫ్యూ వర్డ్స్. వాస్తవంగా కేసీఆర్ గారికి కొడుకు తర్వాత కొడుకు లాంటి పాత్ర పోషించిన పెద్దన్న ఇవాళ లేకపోవడం వాస్తవంగా కేసీఆర్ గారికి చాలా లోటు. ఎందుకంటే కేసీఆర్ కాకుండా మా పార్టీకి రాష్ట్రమంతా పెద్దన్నకు ఫాలోవర్స్ ఉన్నారు, పెద్దన్న అంటే అభిమానులు ఉన్నారు. ఈ ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీల నాయకులు కూడా అన్నకు ఇట్లా జరిగింది అనగానే ఉదయం 7 గంటలకు జరిగింది అనగానే రోహిణి హాస్పిటల్కు ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు అటు కాంగ్రెస్ నేతలు, అటు బీజేపీ నేతలు, అటు కమ్యూనిస్టు నేతలు కూడా రావడం జరిగింది. వారున్న అనుబంధం ఏంటంటే అందరికీ ఒక మంచి నాయకునిగా గుర్తింపు ఉన్నది కాబట్టికే వారందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరం కూడా కోరుకుంటున్నాం అన్న ఆత్మశాంతి ఉంచాలి. అన్నకు ఎప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి ఉంటుంది. మీ అందరం కూడా కార్యకర్తగా అన్నతో పనిచేసిన వ్యక్తులందరం కూడా అన్న కుటుంబానికి సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. ఫైనల్లీ ఏమైనా నినాదం ఇస్తారా? ఇస్తాం. పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారి నాయకత్వం అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న, అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న, అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ. సో ఇదే ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.